తెలుగు సాహిత్యంలో కొన్ని పుస్తకాలు చదువుతుంటే అక్షరాలు కనిపించవు, దృశ్యాలు కనిపిస్తాయి. మన కళ్ళు మూసుకుంటే కృష్ణా నది అలల చప్పుడు, అమరేశ్వరుడి గుడిగంటల నాదం వినిపిస్తాయి. అదే సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు. ఒక ఊరు 100 కథలు, కానీ ప్రతి కథలోనూ ఒక జీవితం ఉంటుంది. ఈరోజు మనం ఆ మధుర జ్ఞాపకాల్లోని కొన్ని ఆణిముత్యాలు చూద్దాం. కృష్ణమ్మ ఎప్పుడూ శాంతంగా ఉండదు. వరద వచ్చినప్పుడు ఆమె ఉగ్రరూపం దాల్చుతుంది. ఇల్లు కూల్తుంటే, ఊరంతా వణికిపోతుంటే ఆ దృశ్యం గుండెల్ని పిండేస్తుంది. కానీ ఈ కథలోని అసలు మ్యాజిక్ ఎక్కడుందో తెలుసా? వరద వెళ్ళిపోయిన తర్వాత. నది వదిలి వెళ్ళిన ఒండ్రు మట్టిని చూసి రైతులు మురిసిపోతారు. రేపటి పంటకు ఆ మట్టి ఇచ్చే బలాన్ని చూసి ప్రాణభయాన్ని మర్చిపోతారు. ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి ఈ కథ ఒక నిలువుటద్దం. అమరావతి వీధుల్లో నడుస్తుంటే భక్తి పరిమళిస్తుంది. పునుగు చట్టం కథలో స్వామివారికి పునుగు సేకరించే ఆ భక్తుడి తపన చూస్తుంటే భక్తి అంటే కేవలం పూజలు కాదు, మనం చేసే పనిలో దైవాన్ని చూడ్డం అని అర్థమవుతుంది. ఇక శివరాత్రి వస్తే చాలు, అమరావతి అంతా హరహర మహాదేదేవ నామస్మరణతో మారు మోగిపోతుంది. మనుషుల మధ్య ఎన్ని గొడవలున్నా ఆ ఈశ్వరుడి సన్నిధిలో అందరూ ఒక్కటే అని చాటి చెప్పే గొప్ప సందర్భం ఇది. మనకు సంబంధం లేని ఒక ప్రాణి మన జీవితంలోకి వస్తే, ఏనుగు వెళ్ళిపోయింది అనే కథలో అదే కనిపిస్తుంది. ఊర్లోకి వచ్చిన ఏనుగు పిల్లలకు ఆటపాటలిచ్చింది, పెద్దలకు వింతను పంచింది. కానీ అది వెళ్ళిపోతుంటే ఊరంతా ఒక ఆత్మీయుని కోల్పోయినంతగా బాధపడుతుంది. ఒక మూగ జీవికి ఊరి జనానికి మధ్య అల్లుకున్న ఆ అదృశ్య బంధం కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. అలాగే పులిపంజా కథలో ఆపదొచ్చినప్పుడు గ్రామస్తులు చూపే ఆ ఐకమత్యం మనకు స్ఫూర్తినిస్తుంది. అమరావతి కథలు చదువుతుంటే మన ఊరు, మన తాతలు, మన బాల్యం గుర్తొస్తాయి. ఇందులోని పాత్రలు మన మధ్య తిరిగే మనుషులే. అందుకే ఈ 100 కథలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అమరత్వం పొందిన ఈ అమరావతి కథల గురించి మీరేమనుకుంటున్నారు? మీకు నచ్చిన కథ ఏది? కమెంట్స్లో మాతో పంచుకోండి. మరో అద్భుతమైన సాహిత్య ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం.